చచ్చిపోతా. నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండానే చచ్చిపోతానే ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు? అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అని అడిగినప్పుడు ఏ కార్తీక్ అని అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదన్నా సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎంఈ డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగినా ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డు కుర్రానే గుడికలు పెట్టిన గుగ్గిలు అనుకుని తీరేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండా? పోయిందిరా, నువ్వేదైనా చెప్తావో. మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిని కెచ్చి పారదొప్పినావు. ఊళ్ళోకి పోతూ వాళ్ళు చంపేస్తారు, నువ్వు తెలుగు తెలితే ఎక్కడ చంపేస్తారు. మచ్చి ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు గాని ఈడు మనోడేరా. ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్సులో తెలుగు వాళ్ళతో మాడతా కనిపించాడు రా. అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా? తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా? అయింది తెలిగి పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డ లోడ తీసి గుర్రం తిప్పి ఊరంతా తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, నీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? అన్నా నన్ను క్షమించన్నా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా, ఇంకెవరు మాట్లాడి చంపేస్తానన్నా. ఈ ఒక్కసారికి నాకు క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వు ఎందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు, పట్టుకోలే. నా జోలికొచ్చిండు, సిక్కలే. నా ఇంటికొచ్చిండు, ఏం పీకలే. ఇంకెందుకురా మీ మంద నా పక్కనుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది. అన్నలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుదామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడు అంటుండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట. మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సొను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా? పోనీ చదువు అన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో, చూసిన వాళ్ళందరూ మన మొక్కాన థూ అని ఊచ్చారు. కార్తిక, కార్తిక! అబ్బా, నేను ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్ప. ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగు ముంజే. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకో కాలేజ్కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక్క కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? మీకు తెలుసా, ఫుల్ క్లాస్ నా కోసం క్లాప్స్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడుద్ది. అయ్యి ముసలి, అప్పకి నా మీద నమ్మకం ఉంది, ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వేరే ముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా.
షీఈ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లే. అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయించండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీఈ్ ద క్లాస్ టాపర్. ఆ, ఇదే నా బిడ్డ అంటే. నీ కాలేజీకి పోమ్మా. సరే. రై సామే, వాడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి. చిపా. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఒరే నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పాము అంటే పాము మింగేత్తది. ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడి చంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురా నేను చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాక ఆ ఎవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండు. నువ్వు ఎవరో తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా. మనం కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడుగా వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. ఇది జన్మలో జరగని పని. రే రే సత్య, తెలుగు ఎందుకు రూమ్ లో పెట్టుకున్నావు? నా తప్పేం లేదు స్వామి, మొత్తం వాడి నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే గాని ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు కేసులు ఒకటైతే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఆ ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళుడు తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కండ్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం, ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరముత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండ్లాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను.
పిలిచి పిల్లనిస్తానంటే పగోడి కూతుర్ని ప్రేమిస్తుండానని చెప్తావా? సార్ మీ కూతురు పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు, మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం ఇడిసే. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా, ఆ పిల్ల నీదే. పో. ఆపండ్రా! ఏం జరిగినదిరా? అడ్డంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జోలికి రావడం ఏంది పెద్దాయనా? ఏం సార్ ఇది? నేనేం చెప్పినాను? వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. ఎంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో, వాడికి ఇంకో ఆప్షన్ లేదో, నువ్వే అల్లుడివే. ఫిక్స్ అయిపో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. షిడిట్నెస్ అయ్యాలబ్బే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చూడు, జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్ఐం కాదు ఇది. ఏరా కేశవా, ఏందిరా నువ్వు చేసిన పనే? ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఇడుస్తావా? ఆడదంటే అమ్మోరు తెలియదా? ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం. ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డల జోలికి పోతాం. అడగరా ముత్తును మన్నిపో. అయ్యా, ఏందిరా నా మాటకి ఎదురు చెప్తుండావా? నువ్వేం చూసుకుని మిడిసిపడుతుండావో ఆ ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టించిట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా. మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? నన్ను మన్నించుకో వీరముత్తు. ఎరా అబ్బి, ఊరుగానే ఊరొచ్చినావు, ఊళ్ళో గొడవలు నీకెందుకురా? ఏడు నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే, ప్రాణాలు పోకుండా చూసుకో. ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా ఆ పిల్ల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే. ఒరే ముత్తు, ఈసారి కిడిసి. ఇదో పెద్దాయనా, అవమానం జరిగిన కాడే ఆహ్వానం పెడతాండా. వారం తిరిగేలోపు నా కూతురికి ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా. ప్రేమతో అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలుండవు, పంచనామాలే. వెళ్ళొస్తానే. టేక్ కేర్. బాయ్ బాయ్ గర్ల్స్. బాయ్. రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను. ఈ ఊర్లో ఇన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను. అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది. ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు.
యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్. ఐఎమ్ గోయింగ్ టు రస్టికేట్ యు ఫ్రమ్ దిస్ కాలేజ్. yes. మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్. మీరు అనుకున్నట్టుగా ఇక్కడైతే కరెక్ట్గా లేదు. ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు. సీసీ కెమెరా ముందోలా, మీ వెనకాల ఇంకోలా. కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్. రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది. అందుకే నన్ను తమిళోడు అనుకున్నంతసేపు తెలుగోళ్ళు, తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళోళ్ళు ఎనిమిగా ఫీల్ అవుతున్నారు. ఊళ్ళో కొట్లాట్ల నేడే ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడే నెలకోసారి కొట్టు చేస్తున్నారు. మనోడితో మనల్ని కొట్టించి డామినేట్ చేస్తూ తిరిగారా. పదండ్రా. తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? పాపం మంచోళ్ళరా, వాళ్లే కదా బాహుబలి తీసింది. అందుకేనా కట్టప్ప క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎండిపోటు పొడిచావో? ఎండిపోటు ఏంది? వెన్నుపోటు అంటే వెన్ను మీద కూర్చోడు. మీలో మీరు కొట్టుకుంటారేంట్రా? మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాంగా. పదండ్రా. ఆగిపోయారే, కొట్టుకోండి. ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా. ఓహో, నాకు తెలిసిపోయిందనా? మీలో మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవసరమైతే చంపుకుంటారు. అంతేగా నాకు తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను, ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను, మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్ బిల్లులు నా శాలరీ నుంచి కట్టేది నేను. అందుకని మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్డ్గా నటిస్తారు కదూ. దొంగలరా మీరు. అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంట్రా మీకు లాభం? మంచి మార్కులు వస్తాయా? మంచి ఉద్యోగాలు వస్తాయా? మీ కుటుంబాలు బాగుపడతాయా? పైసా లాభం ఉందంటే చెప్పండి, నేను కూడా మీతో పడించి గొడవపడతాను. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊళ్ళ మధ్య ఇలా బోర్డర్లు తీసుకుని బతికింది చాలురా. మనుషుల మధ్య ఎందుకురా ఈ బోర్డర్లు? నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను. ఆ జనరేషన్ ఈ ఊళ్ళో ఫెన్సింగ్ ని రాళ్లతో సహా పీకేస్తుంది అనుకున్నాను. కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా. మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రస్టికేట్ చేసుకుంటున్నాను. గుడ్ బై. గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను సార్. కడుపాత్రం కోసం కక్కుర్తి పడ్డాను కానీ వీళ్ళ మధ్య దూరం పెంచాలని కాదు సార్. నేను చేసిన తప్పుకు మీరు కాలేజీ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్. ఆ పాపం నాకు వద్దు సార్. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేశాం సార్, కానీ ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్. మీరు అనుకున్న స్టూడెంట్స్లా మేము మారుతాం సార్. ఈ ఒక్కసారికి నమ్మండి సార్. మీరు నమ్మాలని కాదు సార్, మేము మారామని చెప్పడానికి లైఫ్ లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ రా. నువ్వు తెలుసో తెలియక చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది. అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు.